హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అనేది నా కొడుకు నన్ను ఎప్పటినుంచో అడుగుతున్న డ్రీమ్ ల్యాండ్ వాటర్ పార్క్ వీడియో అండి. సో, వాడు టీవీలో చూసిన దగ్గర నుంచి పిల్లలు ఇలా ఆడుకుంటున్నారని, అమ్మ నేను అని చెప్పి చాలా ముద్దు ముద్దుగా అడుగుతున్నాడు. వాడు ఇలా ముద్దు ముద్దుగా అడిగినప్పుడు పేరెంట్స్‌గా మనం తీసుకెళ్ళకపోతే ఎలా చెప్పండి? సో, మా హస్బెండ్‌కి ఈద్ ఫెస్టివల్‌కి హాలిడేస్ వచ్చినాయన్నమాట. వాడు ఇలా అడుగుతున్నాడు అని చెప్తే, సరే బయలుదేరి వెళ్దాం అని చెప్పేసి మేమైతే డ్రీమ్ ల్యాండ్‌కి బయలుదేరి వెళ్తున్నామండి. మా హన్ను డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఆడు 1 మంత్ నుంచి అడుగుతున్నాడు డాడీ నేను అని చెప్పేసి. మొత్తానికైతే మా హస్బెండ్ అయితే డ్రీమ్ ల్యాండ్‌కి తీసుకెళ్తున్నారు. ఫుల్‌గా వాటర్‌లో ఆడుకోవడమే. ఇక్కడ హస్బెండ్‌ని హాయ్ చెప్పమని అడుగుతుంటే మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారండి. మా హన్నుంచి హాయ్ చెప్పరా అంటే అన్ని కోతేశాలే. హాయ్ చెప్పమంటే చెప్పట్లేదనమాట. సో, అలానే మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా అని చెప్తే ముద్దు ముద్దుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అంటున్నాడు. మరి చూస్తూ ఉండిపోకండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చివరి వరకు అయితే చూడండండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మనం ఇంటి దగ్గర నుంచి డ్రీమ్‌ల్యాండ్‌కెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పైనే పడతదండి. హాఫ్ అన్ అవర్ జర్నీలో మా హన్ను ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేసాడు. అంతేనండి ఇంట్లో చిన్న పిల్లలుంటే మా ఇంట్లోనా మా హన్ను చేస్తున్నాడా అనేది కామెంట్ చేసేయండి. నాకైతే మా హన్ను చేసినట్టు అల్లరి ఎవరు చేయరేమో అనిపిస్తదండి. ఇక్కడైతే మా హస్బెండ్ చెప్తున్నారు ఇంకో 15 నిమిషాల్లో అయితే డ్రీమ్‌ల్యాండ్‌కి రీచ్ అయిపోతాము అని చెప్తున్నారు. అవునా! అలా అయితే నేను ఫోకస్ మొత్తం డ్రీమ్ ల్యాండ్ పైనే పెడతాను. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడంలోను, అలానే వీడియోని చూడడంలో ఫోకస్ పెట్టేయండండి. ఇదిగోండి మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా మీ అందరికీ చూపించాలనుకుంటున్నా డ్రీమ్ ల్యాండ్ అయితే వచ్చేసాను. చూస్తుంటేనే బయట వావ్ అనిపించింది. లోపలికెళ్ళాలి ఎలా ఉంటదో ఏంటో మరి. ఇక్కడైతే మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేయడానికని చెప్పేసి ఎప్పుడొస్తామో మళ్ళీ బయటికి ఎప్పుడొస్తామో అనేది అంచనా లేదు కాబట్టి, మనమైతే కార్‌ని చక్కగా నీడలో ఉన్న ప్లేస్‌లో పెట్టుకొని వెళ్ళడం బెటర్ అని జెప్పేసి, మా హస్బెండ్ అయితే నీడ కోసం వెతుకుతున్నారనమాట. కారు ఎక్కడ చల్లగా ఉంటదో అక్కడ పెడదామని జెప్పేసి. సో, హన్ను అయితే డ్రీమ్ ల్యాండ్ చూసి వావ్! వావ్! అని అరుస్తున్నాడు. నేనేంటంటే నాకన్నా ఎక్కువ అల్లరి అనుకుంటున్నాను. అమ్మ బాబోయ్! పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదండి. చుక్కలు కనబడుతున్నాయనమాట. అందులోనూ మగ పిల్లలు బాగా అల్లరి చేస్తారు అంటారు కదా! ఆ మాట మన పెద్దవాళ్ళు ఎందుకంటారో తెలీదు గానండి. హన్ను అల్లరైతే అసలు తట్టుకోలేమనమాట. ఇక్కడైతే డ్రీమ్ ల్యాండ్‌కి వచ్చేసాము. ఇది ఫ్రంట్ అండి. ఇక్కడ హన్నుని హాయ్ చెప్పరా అంటే, హాయ్ చెప్పడంట. అలానే చిన్ని కాళ్ళు మాడిపోతున్నాయి అమ్మ ఎండకి ఎత్తేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. సో, మీ డాడీ ఎత్తుకుంటారు ఉండు నేను మొత్తం ఫోకసు డ్రీమ్ ల్యాండ్ పైన పెడుతున్న కెమెరాతో మన వ్యూవర్స్ అందరూ కూడా ఫుల్‌గా చూస్తారు అని చెప్తున్నాను. సో, ఇదొచ్చేసి మన ఎంట్రన్స్ అండి. మనం ఇలా ఎంటర్ అవ్వాలనమాట. చూస్తుంటేనే చాలా బావుంది అనిపిచ్చింది. ఫుల్ హ్యాపీ అనిపిచ్చింది. ఇలా డ్రీమ్ ల్యాండ్‌కెళ్ళిపోతే మా అన్ను కూడా ఆహ్, అక్కడ ఫ్రేమ్ కనిపిస్తుంది గదండీ! ఆ ఫ్రేమ్ చూసి నేను అంటూ ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడొచ్చేసి టికెట్ కౌంటరు ఎలా ఉంటదో ఏంటో చూపిస్తారండి. నేనైతే దీని ముందు నుంచి వీడియో తీస్తున్నాను. ఇలా మనమైతే లోపలికెళ్ళాలి. ఇక్కడ టికెట్ అనేది కొంచెం కాస్ట్‌లీనే అండి. ఫ్యామిలీస్‌కైతే ఒక రేట్ అంట. బ్యాచిలర్స్‌కనేది ప్రైస్ కొంచెం ఎక్కువుంటదంటండి. ఫ్యామిలీస్‌కైతే టికెట్ ప్రైస్ అనేది ఎక్కువే. కాకపోతే బ్యాచిలర్స్‌కనేది కొంచెం ఎక్కువుంటదంట. ఇక్కడైతే 1, 2, 3, 4 కౌంటర్స్ అయితే ఉన్నాయి. మనం ఏ కౌంటర్స్ నుంచి అయినా టికెట్ అనేది పర్చేజ్ చేసుకొని లోపలికి ఎంట్రీ అవ్వొచ్చనమాట. ఇక్కడ ఇంకా ఫుడ్ విషయానికొస్తే లోపల పర్చేజ్ చేసే ఫుడ్డే తీసుకోవాలంటండి. మనకి లోపల అమ్ముతా ఉంటారు కదా! అదే తీసుకోవాలంట. మనం తెచ్చుకున్న ఫుడ్ అనేది ఏమాత్రం అసలు ఎలవ్ లేదు అని చెప్తున్నారు. హన్ను అయితే ఇంటి దగ్గర టిఫిన్ చేయరా అంటే డ్రీమ్‌ల్యాండ్‌కెళ్ళే హ్యాపీనెస్‌లోనేమో వాడైతే లేచి ఏం ఫ్రెష్ అప్ అయ్యి మాతో పాటు బయలుదేరిపోయాడండి. సో, వాడి హ్యాపీనెస్‌కైతే అవధులు లేవనమాట. ఇక్కడైతే ఫుడ్ అనేది ఎలవ్ లేదు అని చెప్పారు కదా! వాడి కోసమైతే నేను చిన్న బాక్స్‌లో గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ చేసి పెట్టుకొచ్చాననమాట. సో, వాడికి కొంచెం తినిపించేసి ఇంకా మేము లోపలికైతే ఎంట్రీ అయిపోయామనమాట. సో, ఇక్కడనేది ఫుడ్ అనేది అసలు ఎలవ్ లేదంటండి. వీళ్ళిచ్చే ఫుడ్ మాత్రమే మనం డబ్బులు పెట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి టికెట్ తీసుకునే కాదు టికెట్ తీసుకున్నదే కాదు ఫుడ్ కూడా తీసుకోవాలంట. అలానే ఇక్కడ లాకర్ అనమాట. మనం తెచ్చుకున్న సామాన్లేమన్నా బ్యాగ్ గానీ, పాకెట్ మనీ గానీ ఇవన్నీ వాటర్‌లో తడిచిపోతాయి కాబట్టి లాకర్‌లో పెట్టేసుకోవచ్చు. అలానే డ్రెస్ చేంజింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి డ్రెస్ అనేది స్విమ్మింగ్ డ్రెస్ అండి. సో, అన్నిటికి ఎలో ఉండదంట నార్మల్ డ్రెస్సు. సో, అందరూ కూడాను స్విమ్మింగ్ డ్రెస్ మాత్రం మ్యాండేటరీ. ఇక్కడైతే స్విమ్మింగ్ డ్రెస్ చాలా చాలా కాస్ట్ చెప్తారండి. బెస్ట్ వే అండి. మన ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకోవటం. మేమైతే ఇంటి దగ్గర నుంచి ముందుగానే పర్చేస్ చేసుకొని, వాళ్ళు రిక్వైర్మెంట్‌కి ఏమైతే డ్రెసెస్ ఉంటాయో మనం జారడానికి అనుకూలంగా ఉండాలంట డ్రెసెస్ వాటర్‌లో ఏమైనా ఆడుకోవడానికి. సో, అలాంటి డ్రెసెస్ అయితే మనం పర్చేస్ చేసుకుంటే సరిపోద్ది. మనకి దగ్గరలో ఉన్నవాళ్ళు అలా ఎళ్తున్నప్పుడు.
అలానే ఇక్కడ మినీ జూ పార్క్ కూడా ఉందంటండి. 2 కవర్ అయిపోతాయన్నమాట చిన్న పిల్లకి. సో, మినీ జూ పార్క్ అనేది మేమైతే మా ప్లానింగ్ ఏంటంటే మార్నింగ్ అంతా వాటర్‌లో ఆడుకొని ఈవినింగ్ ఎళ్ళబోయే ముందు ఇలా జూ పార్క్ చూసుకుంటా ఇంటికైతే బయలుదేరిపోదాము అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ డ్రెస్ కోడ్ ఉండాలి, స్విమ్మింగ్ డ్రెస్ ఉండాలి అని చెప్పాను కదండీ! సో, మనం వాటర్‌లో ఆడుకోవడానికి అనుకూలంగా ఉండేలా డ్రెసెస్ తీసుకోవాలనమాట. ఇక్కడ హన్నూను మా హస్బెండ్ అయితే డ్రెస్సింగ్ చేంజ్ చేసేసుకున్నారనమాట. ఇక్కడ యాక్చువల్లీ స్విమ్ చేయొద్దు అంటున్నారండి. కొంతమంది చేస్తున్నారు. కొంతమందయితే చేయట్లేదనమాట. ఇదిగోండి హన్ను అయితే వాటర్‌ని చూసి వాడు స్విమ్మింగ్ రాదనమాట వాడికి. అయినా సరే స్విమ్మింగ్ చేస్తాను అని జెప్పేసి చేస్తున్నారనమాట ఇద్దరును. ఫుల్లుగా ఆడాడండి. ఇలా వాటర్‌ని చూడగానే అసలు హన్ను అయితే అమ్మ బీచి అంటున్నాడు. సో, ఇక్కడ నేను సరదాగా మా హన్నుని అయితే ఆట పట్టించడానికి "హన్ను ఇంటికెళ్ళిపోదాం పదా వాటర్‌లో ఆడించాలు" అని చెప్తుంటే, "వద్దమ్మా ఇంటికెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోదాం" అని చెప్తున్నాడు. భలే ముద్దుగా అనిపించింది. ఈవిడైతే చూసారా ఒక్కడినే వాళ్ళ డ్యాడీ నన్ను వదిలేసి నేను వెళ్తా అన్నారు. మేమైతే ఫస్ట్ హన్ను కోసమే అయితే డ్రీమ్ ల్యాండ్‌కి వచ్చాం కాబట్టి హన్నుని ఆడిపించాలి అని చెప్పేసి ముందు అనుకున్నామండి. తర్వాత మనం వాటర్‌లో ఆడుకుందాము అని చెప్పేసి పిల్లలు ఎక్కువగా ఎక్కడున్నారో చూసి ఇక్కడికైతే వచ్చామండి. ఇదైతే చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. అందరు పిల్లలు కూడా ఇక్కడే ఆడుతున్నారు. అలానే పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూసారా బకెట్ టైప్‌లో ఉంది కదా! ఇక్కడ అటు ఇటు పక్షుల్లాగా ఉంది కదండీ! అవైతే ఆ బకెట్ నిండా వాటర్ నింపుతున్నాయన్నమాట. నింపేసి ఒక్కసారిగా కిందకి డ్రాప్ చేస్తున్నాయి. అవి భలే పడుతున్నాయండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కువ టైము మేమైతే ఇక్కడే స్పెండ్ చేశామనమాట. అలానే ఇక్కడ మష్రూమ్స్ టైప్‌లో ఉన్నాయి కదండీ! పుట్టగొడుగులు. వీటినైతే హన్ను అంబ్రెల్లా అని చెప్పేసి వీటి కింద ఫుల్‌గా ఆడాడు. ఇక్కడ చూసారా ఒక ఆవిడైతే డాన్స్ చేస్తూ తన పిల్లల్ని ఆడిస్తున్నారనమాట. ఆహ్, వీడియో అయితే చాలా బావుంటది. మన వీడియోనైతే చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చాలా సేపు హన్నునైతే ఆడించుకుని ఇంకా సరే మిగతావన్నీ కూడా చూద్దాము అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. ఇక్కడ చూసారా ఇది చూస్తుంటేనే చాలా హైట్ ఉంది కదా! కానీ థ్రిల్ అయితే చాలా బావుందంటండి. ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఎళ్లారు. అది అంత హైట్ ఉంది. నేను ఫస్ట్ ఎళ్లి చూస్తాను అది సేఫ్ కాదా అని చెప్పేసి. బాబాయ్ ఇంకోసారి ఎక్కకూడదు అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ వీడియో తీయమన్నారు కానీ నేను జూమ్ చేసి నీట్‌గా తీద్దామనుకున్నా. లోపల మా బుడ్డోడు ఉన్నాడే నన్ను అటు కదపా, ఇటు కదపా ఆడుకో డాడీ, ఇడుకో డాడీ అని చెప్పేసి ఆ వీడియో అయితే సరిగ్గా రాలేదండి. పోనీలే ఇంత కష్టపడ్డాడు కదా అని చెప్పేసి డిలీట్ చేయకుండా ఉంచాను. మరొకసారి వీడియో నీట్‌గా తీస్తానంటే అమ్మ బాబాయ్ చాలు అది చాలా హైట్ ఉంది నాకైతే భయమేసింది అని చెప్తున్నారు. సో, అక్కడి నుంచి కాసేపు అయితే మా హస్బెండ్ టైం అనేది స్పెండ్ చేసిన తర్వాత హన్నుని తీసుకొని అయితే మళ్ళీ టాయ్స్‌తో ఉన్న చోటుకైతే వచ్చామండి. ఇక్కడ పిల్లలైతే హడావిడి చేసేస్తున్నారు. ఆ హడావిడిలో మనం లేకపోతే ఎలా చెప్పండి? సో, మనం కూడా అయితే వచ్చేసాము. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఒకటి కాదండి అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇలా చూస్తుంటే మళ్ళీ ఎప్పుడెళ్తామా అనిపిస్తుంది. కానీ దీని టికెట్ ప్రైస్ ఉంది చూసారా? అది చూస్తుంటేనే వామ్మో అనిపిస్తుంది. ఇదైతే చాలా సింపుల్‌గాను ఉందన్నమాట పిల్లలకి. ఇక్కడైతే హన్ను అయితే ఈ జారుడు బల్ల మీద కాసేపు ఆడుకున్న తర్వాత ఈ చిన్న తూములాగా కనిపిస్తుంది కదండీ! దీనిలోకైతే మేమెళ్తాం అని చెప్పేసి ముగ్గురు అయితే డిష్యూన్ చేసుకున్నామనమాట. సో, ఫైనల్‌గా అయితే మా హస్బెండే గెలిచారండి. నేను ఫస్ట్ ఎళ్తాను అని చెప్పేసి మా హస్బెండ్ ఎళ్తున్నారనమాట. ఇక్కడ హన్నుతో అయితే నేనెళ్తాను తర్వాత నువ్వు రా అంటున్నారు. సో, మీరెక్కడక్క అంటారా? మనం కనిపించడానికి ఇంకా చాలా టైం ఉందిలెండి. మనం కనిపించామంటే మీరందరూ తడుచుకుంటారేమోనని నా అనుమానం. ఇదైతే చాలా బాగుంది. నేనైతే చాలా ఎక్కువ సేపు అనేది టైం అనేది స్పెండ్ చేశాను. ఇంతకీ మా బుడ్డోడు ఊరుకుంటాడా చెప్పండి? మా బుడ్డోడు కూడా బాగా ఆడాడనమాట. అసలా మా బుడ్డోడు భయపడతాడేమో అనుకున్నా గానీ భయం అనేది నాకు తెలీదు. అల్లరి చేయడం మాత్రమే నాకు తెలుసు అన్నట్లుగా చాలా హ్యాపీగా దానిలో నుంచి జారిపోయాడనమాట. ఇదైతే మొత్తానికి ఇక్కడ కాసేపు ఆడుకుంటుంటే ఇక్కడైతే మా హస్బెండ్‌కి మా హన్ను పైనైతే చాలా కోపమొచ్చిందండి. చాలా లోతుంది. ఇక్కడ చూసారా? ఈ లోతు ఇది కట్టారు కదండీ అడ్డం. ఇటువైతే పిల్లలు ఆడుకోవాలి. ఇటైతే కొంచెం పెద్దవాళ్ళు ఎళ్ళొచ్చు. హన్ను అయితే నన్ను వదిలేసేయండి నేను స్విమ్ చేస్తాను అంటున్నాడు. వీడియోస్ అన్నీ ఎక్కడ డిలీట్ అయిపోతాయా అని చెప్పేసి అర్జెంట్‌గా యూట్యూబ్ ఛానల్‌లోకి ఎక్కించాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఏదో నవ్వుకుంటారని చిన్న వర్డ్స్ అయితే మన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను అనుకోండి. సో, ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి ఇంకా వచ్చేసి ఫ్యామిలీ రైడ్ అంటండి. అది కూడా ఒకసారి చూసేద్దాం మరి. ఇక్కడైతే చాలా బాగుందండి. జారుడు బల్లపై నుంచి మన పెద్దవాళ్ళు కూడా జారొచ్చనమాట. ఇక్కడ
కూడా అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. మా హస్బెండ్ అక్కడ అది ఎక్కేవారు కదా మీరు, నేను ఇక్కడి నుంచి త్వరగా రామని చెప్పేసి మా హన్నుది నాదే రాజ్యం అనమాట ఈ కొద్దిసేపును. ఎట్టకేలకు మా హన్ను నేను అయితే ఇష్టం లేకపోయినా ఆ ఇష్టం పైన ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళామండి. అన్నీ చూడాలి కదా, బోల్డ్ అని డబ్బులు పెట్టొచ్చాం. మరి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి అక్కడ కనిపిస్తుంది కదండి పైపుల టైపు, సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి ఫ్యామిలీ రైడ్ అని రాసి పెట్టుంది కదా. ఇదైతే చూసారా, ఈ వాటర్ గిరగిర తిప్పేసి దీనిలో కింద పడేస్తుందంట. ఆ పైప్లోకి మా హస్బెండ్ వెళ్తారు. ఏదైనా సరే ఫస్ట్ ఛాన్స్ మా హస్బెండ్కే ఇస్తాము, ఎందుకంటే హన్ను నేను సేఫ్ జోన్లో ఉండాలి. కాకపోతే ఇది చాలా లోతుందంటండి. మా హస్బెండ్కి అయితే అందలేదనమాట. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేస్తే బాగుండు అనిపించింది. సో మా హస్బెండ్ అయితే పైప్స్ ఇలా ఉంటాయి కదా వెళ్ళారనమాట. నేను ఆ పైప్ అనేది ఎంత పొడవు ఉంది అదేంటి అనేది పైకి ఇలా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ అండ్ ఎల్లోలో ఇలా పైప్ అని ఉంటుంది కదా, ఇలా కిందకి వచ్చేసి దానిలో నుంచి మనం కిందికి డ్రాప్ అయిపోతాం అనమాట వాటర్లోకి. సో వీడియో తీద్దామని చెప్పి అనుకునేదలకి మా హన్ను అయితే వాళ్ళ డాడీ వెళ్ళారు, నేను ఎందుకు వెళ్ళకూడదని చెప్పేసి వాడు కూడా అటు ఇటు వెళ్ళిపోతున్నారండి. సో వీడియో అయితే తీయలేకపోయాను. ఇదైతే ఫ్యామిలీ రైడ్ అని చెప్పాను కదా, మనం పైకి వెళ్ళదలకి ఇలా కిందకు వస్తామంట పైప్స్లో నుంచి. ఇదైతే చాలా సేఫ్ అని చెప్పేసి హన్ను మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. మా బుడ్డోడికి గుండెపైన టోపీ అనేది ఎలా ఉందో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. డ్రీమ్‌ల్యాండ్‌లో ఏం తీసుకోవాలన్నా చాలా కాస్ట్ చెప్తున్నారండి. మన ఇంటి దగ్గర నుంచే పిల్లలకి సంబంధించినవి ఏమైనా తెచ్చుకుంటే పోయిద్ది, అదే స్విమ్మింగ్లో ఆడుకోవడానికి. సో ఇదైతే మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇదైతే ఫ్యామిలీ రైడ్ అంట. ఆ పైనుంచి కిందకి రావడం అనమాట. గ్రీన్ అండ్ ఎల్లోలో కనిపిస్తుంది చూసారా, అక్కడ పెద్దగా టబ్బు టైప్లో ఉంది, వాటర్ కిందకి డ్రాప్ అయిపోతాయండి అని. అదైతే మా హస్బెండ్ ఎక్కారు, ఇంకెప్పుడు ఎక్కకూడదు ఈసారి వచ్చినప్పుడు అన్నారు. ఇదైతే ఫ్యామిలీ రైడ్ అనేది సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. ఎవరైనా లోకల్లో ఉన్నట్లయితే డ్రీమ్‌ల్యాండ్ అని గూగుల్లో సెర్చ్ చేశారంటే దీని ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి, పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తారు, పిల్లలకి హాలిడేస్ కాబట్టి. సో ఇక్కడైతే ఈ విధంగా వస్తారు. ఎవరైనా వస్తారేమో చూపిద్దామని చెప్పి అనుకుంటుంటే ఎవరు రావట్లేదన్నమాట. అలానే ఫ్యామిలీ రైడ్ చేయడానికి పైకి వెళ్ళిన వాళ్ళకి చూసారా ఎండ తగలకుండా ఇక్కడ దుబాయ్లో ఎండలు అనేది మామూలుగా ఉండదండి. అలానే ఎక్కువ కష్టపడుకోకుండా ఇక్కడ ఇవి పైప్స్ లాగా ఉన్నాయి కదండి, ట్యూబ్స్, ఎయిర్ ట్యూబ్స్ అనమాట. వీటిని ఏమంటారు కరెక్ట్గా అయితే నాకు తెలియట్లేదు. ఇవైతే పైకి తీసుకెళ్ళాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, ఇలా అయితే అరేంజ్ చేసి. మొత్తానికి డ్రీమ్‌ల్యాండ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా వాటర్ పార్క్ కానీ ఇలా డ్రీమ్‌ల్యాండ్ కానీ రావడం. మా మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ అన్నారనమాట హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీకి వెళ్దాము అని చెప్పేసి, కానీ కుదరలేదనమాట. మీలో ఎంతమంది రామోజీ ఫిలిం సిటీ చూస్తుంటే కామెంట్ చేసేయండి. ఈసారి ఇండియా వచ్చినప్పుడు కంపల్సరీ అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే మా హస్బెండ్ ఇలా వాటర్లో నుంచి పైనుంచి ఇలా టబ్ టైప్ ఉంటుందండి, నేను ఒకసారి మెట్లకి పైకి వెళ్తాను కదా అప్పుడు చూపిస్తాను అనమాట. ఇది నాతో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాబాయ్ అసలు ఇక్కడ హెల్ప్ చేయడానికి 2-3 ఉంటారండి. ఇది చాలా అంటే చాలా లోతుందంట, అసలు అందలేదు నాకు, ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలాంటి రైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. మేమైతే గృహ టైప్లో కట్టారు కదా, ఇది అనేది బాగా నచ్చిందండి నాకైతే. హైదరాబాద్లో జూ పార్క్ ఉంది కదా, ఆ ఫీలింగ్ వచ్చింది దీనిలో నుంచి వెళ్తుంటే. మా హన్ను అయితే భయం లేకుండా ఒక్కడే వెళ్ళిపోతున్నాడు, వీడిని పట్టుకోవాలన్నమాట, ఎటువైపుకి వెళ్ళిపోతాడా అని అదొక టెన్షన్గా ఉంది. అందుకే తొందరగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నా అండి. కొంచెం షేక్ అవుతున్నట్లు ఉన్నాయి మన వీడియోస్ అన్నీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అలానే మీరు చాలా స్పీడ్ సబ్స్క్రైబర్స్ కదా, నేను చాలా రోజులు అవుతుందండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేసి, అయినా సరే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అలానే పెట్టారనమాట. అన్సబ్స్క్రైబ్ అయితే చేసేస్తారేమో మన ఛానల్ అనుకున్నా, కానీ మన వాళ్ళు స్పీడ్ సబ్స్క్రైబర్స్ కదండి, నాకు వీలు పడలేదని అర్థం చేసుకుని సో మన ఛానల్ అయితే ఎప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తున్నారేమో అనుకుంటున్నా. అయినట్లయితే చిన్న కామెంట్ చేసేయండి. నేను మీతో చెప్తున్నా కదండి, మా హస్బెండ్ అయితే నేను ఫస్ట్ వెళ్తా అని చెప్పేసి ట్రై చేశారని. నేను కింద చూపించాను కదా మీకు, ఈ విధంగా వాటర్లో నుంచి కింద పడిపోతారు అంటండి. ఆ పైప్లో నుంచి వచ్చి ఇది హోల్ లాగా పెద్దగా కనిపిస్తుంది కదండి, ఏదో బాండీ టైప్లో, దాని చుట్టూ తిరిగి కింద పడిపోతారంట. అదే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఎత్తు ఎక్కినట్లు అనిపించిందండి. మా హన్ను అయితే ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. సో వాడికి పెద్ద నాకు ఈ వీడియో అనేది చూపించాలన్నమాట.
అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత నుంచి మనకి మంచి వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. డే బై డే డైలీ పోస్ట్ చేస్తానికి నాకు కొంచెం హన్నుతో టైం కుదరట్లేదండి. సో 1 by 1 డే బై డే అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియో అయితే చాలా బాగుంటుంది. దుబాయ్లో మన వీడియో అనేది దుబాయ్లోనే బెస్ట్ ప్లేస్కి మనం వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అదేంటంటే టాప్ 5లోనూ టాప్ 8లోనే ఉంటుందండి. జబల్ జేసీ అనమాట. ఆ వీడియో అనేది నేను త్వరలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎట్టకేలకైతే మనం పైకి ఫ్యామిలీ రైడ్ చేయడానికి వచ్చేసాము. ఇక్కడ నా చేతిలో చూసారా, అది హన్నుక్ అని చెప్పేసి జాకెట్ తీసుకొచ్చాను. అది మొయ్యడమే సరిపోతుందండి. వాడైతే వేసుకోవట్లేదు. ఈసారి కానీ వాడు వేసుకోకపోతే ఈ రైడ్లో తీసి పక్కన పడేస్తాండి. నేనైతే అసలు పట్టుకోను అనమాట. అదే చెప్తున్నాను మా హన్నుకిను వాళ్ళ డాడీకి, ఎక్కడికి వెళ్ళినా ఈ జాకెట్ అనేది నాకు అప్పు చెప్తున్నారనమాట. వాళ్ళిద్దరూ అయితే బాగానే ఉంటున్నారు. సో ఇక్కడైతే వాడికి జాకెట్ వేస్తుంటే వద్దంటున్నాడు. ఎవరన్నా ముందెళ్తారేమో, వాళ్ళన్నా కనీసం వీడియో తీద్దామంటే ఒక్కళ్ళు కాడ ముందెళ్ళరాయే, మన్నే ముందెళ్ళమంటున్నారు. ఒకసారి పైకి వెళ్ళాను కదండి రైడ్ చేయడానికని, ఆ స్టెప్స్ ఎక్కి మొత్తం ఓవరాల్ లొకేషన్ అనేది మీతో చూపించడం కోసం అయితే తీశాను. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా ఎక్కడో కొంచెం బాగుంది అనిపించి ఉందండి. ఉన్నట్లయితే మీకు కామెంట్ చేసేయండి. సో ఇక్కడైతే ఫ్యామిలీ రైడ్కి ఎవరు వెళ్ళట్లేదు అనమాట. అయ్యో మన వ్యూవర్స్కి చూపించలేకపోయాను అనిపించింది. సో వీళ్ళైతే 2-3 సార్లు కింద నుంచి చూస్తున్నప్పుడు స్టెప్స్ ఎక్కుతానే ఉన్నారండి. సో మాకన్నా ముందు వచ్చారు, పాప మలిసిపోయినట్లున్నారు. స్టెప్స్ ఎక్కి కూర్చుని పోయారు అనమాట. ఇక్కడైతే హెల్ప్ చేయడానికి ప్రతి దగ్గర కూడా 2-3 పర్సన్స్ ఉంటున్నారండి. వాళ్ళకి డ్యూటీ అనేది మార్నింగ్ 10 to ఈవినింగ్ అనేది 6 వరకు అంట. ఓన్లీ సాటర్డే మాత్రం ఎవరన్నా లోకల్ వెళ్ళిన వాళ్ళకైతే గూగుల్లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకోండి. మన వీడియో చూస్తున్నప్పుడు చిన్న హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సాటర్డే ఓన్లీ 10 to 8 వరకు ఉంటుందంట. ఫ్యామిలీ రైడ్ అనేది కంప్లీట్ చేసుకున్నాక మా హస్బెండ్ హన్న అయితే స్టెప్స్ ఎక్కి అలసిపోయారంటండి. కొద్దిసేపు రిలాక్స్ అవుతాము, ఇంకా భోజనం చేద్దామని చెప్పేసి ఇక్కడైతే కొద్దిసేపు వాటర్లో రిలాక్స్ అవుతున్నారు. ఇది కూడా చాలా బాగుందండి. సో మేమైతే ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఇక్కడ టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఇక్కడ మేము ఫుడ్ అనేది వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ చేసాము. చాలా అంటే చాలా కాస్ట్ ఉందండి. అందుకేనేమో వాళ్ళు మన ఫుడ్ అనేది ఎలవ లేకుండా ఇక్కడ మనీ కోసం అని చెప్పేసి వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారేమో అనిపించింది. నార్మల్గా ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఏంటి, వెజిటేబుల్ బిర్యానీ ఏంటి బయట మనకి 20 dirhamsలో దొరికేస్తండి. ఇక్కడ వచ్చేసి 40 dirhams చెప్పారు. కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుందండి. మా హన్నుకి మా హస్బెండ్కి అయితే బిర్యానీ అనేది నచ్చలేదంటండి. నాకైతే చాలా టేస్ట్గా ఉంది. కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే కానీ బిర్యానీ అయితే నాకు బాగా నచ్చింది. బిర్యానీ మొత్తం కూడా ఎక్కువ ఏం వేసారంటే వెజిటేబుల్స్, క్యారెట్ కానీ పచ్చి బఠానీ కానీ ఇలా వేసారు. మేమైతే ఫుల్గా ఫుడ్ అనేది తినేసాను. వాళ్ళిద్దరు తినిపోయినా మేము మళ్ళీ రిటర్న్ అయితే వాటర్ దగ్గరికి వెళ్తున్నామండి. చక్కగా కొద్దిసేపు ఇంకా మనం చూడాల్సిన ఏమన్నా ఉంటే చూసుకుని నెక్స్ట్ జూ పార్క్ సైడ్ వెళ్దాము. ఇంకా 8 క్లోజ్ అంటున్నారు కదా. ఇక్కడ టైం వచ్చేసి 2కి లంచ్ చేసామండి. 2:30 అవుతుందన్నమాట. సో ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి మేమైతే వాటర్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇవన్నీ కూడాను ఇవి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి అనమాట. స్విమ్ చేయడానికి ఇలా పైప్స్తో ఇలా కిందికి జారుడు బాల్ టైప్లో ఉంది కదండి. ఇక్కడైతే మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళలేదు. ఈసారి నా టర్న్ వచ్చింది. నేనైతే ఈ జారుడు బాల్ టైప్లో ఉంది కదండి, చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది అని చెప్పినాక మా హస్బెండ్ అయితే తర్వాత వెళ్తున్నారనమాట. తనకు కూడా బాగా నచ్చింది అన్నారు. ఇక్కడైతే లేడీస్ ఆడుతున్నారండి. అబ్బాబ్బా 4 ఫ్రెండ్స్ అనుకుంటా. చిన్నపిల్లల వాళ్ళు ఎన్నిసార్లు వెళ్తున్నారంటే అన్నిసార్లు. ఇక్కడ ఎన్నిసార్లు అయినా ఫ్రీనే కదా. ఇవి పైప్స్ టైప్లో ఉన్నాయి కదండి, వాటర్ ట్యూబ్స్ టైప్లో. ఇవి వచ్చేసి మనం వాటర్లో అక్కడ స్విమ్మింగ్ పూల్ టైప్ ఉంది కదా, ఈ జారి కింద వాటర్లోకి వెళ్తాం కదా, అక్కడి నుంచి ఇలా పైకి తీసుకోవాలన్నమాట. అదొక్కటే కష్టం అనిపించింది. కానీ మనం వాటర్లో ఆడి అలా తీసుకురావాలంటే పైకి ఎక్కేటప్పుడు కొండెక్కుతున్నట్లు అనిపించిందండి నాకైతే. సో అదొక్కటే కష్టం అనిపించింది. కానీ ట్యూబ్ పట్టుకుని కత్మదంతా కూడా చాలా బాగుంది. వీళ్ళు చూసారా చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారు. నేనైతే బ్యాలెన్స్ చేయలేక వాటర్లో అయితే పడిపోయాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ వెళ్తున్నారు చూడండి. వెళ్ళడానికి అయితే చక్కగా వెళ్ళారు కానీ తర్వాత ఇంకా బ్యాలెన్స్ తప్పింది అనుకుంటా వాటర్లోకి పడిపోయారు. ఫుల్ నవ్వుకున్నాం అనమాట ఈ వీడియో చూసి. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే చిన్నపిల్లకి ఎలా లేదంటండి, ఉంది అన్నారు కానీ హన్ను కన్నా కొంచెం పెద్ద పిల్లలు వెళ్తున్నారు కానీ మధ్యలో స్టక్ అయిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా హన్నునైతే పంపించలేదు. ఇది వచ్చేసి చాలా సేఫ్ అండి. ఇక్కడ ఏది చూసినా మా హస్బెండే ఫస్ట్ నేను వెళ్తా అని చెప్పి అంటున్నారు. హన్నుకి ఎంజాయ్మెంట్కి తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. మా హస్బెండ్ కోసం
తీసుకొచ్చారో మమ్మల్ని అర్థం కావట్లేదు కానీ ఫస్ట్ అయితే మా హస్బెండ్ అన్నిటికీ వెళ్తున్నారనమాట. ఈసారి అయితే నేను నెక్స్ట్ టైం నేనే ఫస్ట్ వెళ్ళాలి అని చెప్పేదాన్ని. ఇదైతే చాలా అంటే చాలా సేఫ్ అండి. ఇక్కడ చూడండి మా హన్నును మా హస్బెండ్ కూడా వెళ్ళారనమాట. ఈ పైప్స్ ఉన్నాయి కదండి, ట్యూబ్స్ టైపు మనం వాటర్లో జారడానికి, ఇవైతే మోసుకు రావడమే చాలా కష్టం అనిపించింది. నేను 3 to 4 టైమ్స్ వెళ్ళాను దీనికి. అవి చాలా వెయిట్ ఉన్నాయండి, పైనుంచి దేశాలకి చాలా కష్టం అనిపించింది కానీ అంత బాగుంది. ఇక్కడ చూస్తుంటేనే బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇది మా హస్బెండ్ ఇంకా పైకి వచ్చారనమాట. అవి ట్యూబ్స్ లాంటివి తీసుకుని ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి దీనికి రివ్యూ ఇవ్వండి అని చెప్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఈసారి హన్ను నేను వెళ్తాము, హన్ను నీటివు అని చెప్పి అంటున్నారనమాట. మా హన్ను కూడా అయితే ఫుల్ యాంగ్జైటీగా ఉన్నాడండి వెళ్ళడానికి. సో ఇక్కడైతే వీళ్ళు వెళ్తున్నారు కదా ఇద్దరు. సో నేను మా హస్బెండ్ హన్ను కలిసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. హన్ను ఎందుకంటే చిన్నగా ఉన్నాడని చెప్పేసి, అలా కుదరదు 2 మెంబర్సే, బేబీ వాళ్ళ డాడీ అయితే ఎలా ఉంది అని చెప్పేసి అంటే నేను సపరేట్గా ఇంకా వెళ్ళాను అనమాట. సో ఆ వీడియో కూడా చూపిస్తాను. హన్ను అయితే నేను ఏడుస్తాడేమో నాతో వాళ్ళ డాడీతో వెళ్ళడానికి, నాతోనే ఉంటా అంటాడేమో అనుకున్నా కానీ అదేం లేదు, వాడు చక్కగా వెళ్ళిపోయాడు అనమాట. ఫ్యూచర్లో వాడికి చూపించాలి. సో నువ్వు ఇలా ఆడుకున్నావు నాన్న అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు కదండి. మనం కూడా పిల్లల్ని అప్పుడప్పుడు, మీ అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, ఒక చిన్న విషయం అయితే నేను చెప్దామని చెప్పేసి ఈ వీడియోలో చెప్తున్నా అనమాట. మనకి హాలిడేస్ అనేది ఇండియాలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సరదాగా టూర్కి అలా తీసుకెళ్ళినప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. ఇది నేను చెప్పేంత పెద్దదని కాదు, సో చెప్పాలి అనిపించింది. సో నెగిటివ్గా అయితే తీసుకోకండి. ఇక్కడ చూసారా మా హన్ను అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నేను బాయ్ చెప్తుంటే వాడు పిలుస్తాడేమో నన్ను అనుకున్నాను కానీ నాకు ఎదురు బాయ్ చెప్తున్నాడు అనమాట. సో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో చూసుకుని వాడు నార్మల్గా ఫోన్స్లోనే అలా చూసుకున్నప్పుడు మనం ఇలా వెళ్ళాం కదరా అని చెప్పి అంటుంటే నేను మళ్ళీ వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ డాడీని అడుగుతారు. ఇటు సైడ్కి వచ్చి అయితే నేను వాళ్ళిద్దరిని తీద్దామని చెప్పేసి పట్టుకున్నాను కదండి కెమెరా. ఫోన్ అయితే వాళ్ళు నాకు కనిపించినట్లేరు, వెళ్ళిపోయారేమో మేబీ. సో నెక్స్ట్ టైం నేను వాళ్ళతో అన్నాను అనమాట, నేను ఈసారి కిందకి వెళ్ళి వీడియో అనేది షూట్ చేస్తాను, సో మీరు పైనుంచి రండి అని చెప్పేసి అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అండి. సో ఇంకా వచ్చేసి ఇది చూడండి, ఇక్కడ కిందకి వెళ్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మరీ అంత టెన్షన్గా లేదు, మరీ అంత ఫ్రీడమ్గానే ఉంది, చాలా బాగుంది. మనం వాటర్లో కూడా బెండ్ అవుతలేదన్నమాట, అది సూపర్గా ఉందన్నమాట. ఆ ట్యూబ్ ఏదైతే ఉందో అది. ఇక్కడ హన్ను వాళ్ళు అయితే కిందకి వచ్చేసరి, సో మళ్ళీ అయితే ఈ ట్యూబ్ తీసుకుని పైకి వస్తున్నారు. అబ్బాయి ఇది ఎక్కడమే చాలా కష్టం అండి. ఇంత కింద నుంచి రావాలంటే చాలా కింద నుంచి ఇంకా అలసిపోతున్నాం అనమాట. నేను 3 టైమ్స్ అలా ట్యూబ్ పట్టుకుని పైప్ లాంటిది ఉంది కదండి వాటర్ది, దీన్ని ఏమంటారో నాకు నేమ్ తెలియట్లేదు. సో అది పట్టుకుని ఎక్కేదానికి నా ఓపిక తిన్న ఫుడ్ మొత్తం ఈ పైప్ తీసుకురావడానికి అయిపోయిందేమో అన్నట్లు అనిపించిందండి. సో పైప్ కూడాను అంత వెయిట్ ఉందన్నమాట. ఇంకా నేను హన్ను వాళ్ళు పైకి వస్తున్నారు కదా, వాళ్ళు పైకి వచ్చినాక నేనైతే కిందికి వెళ్ళి వీడియో తీస్తాను అని చెప్పాను. నేనైతే కిందికి నడుచుకుంటూ వెళ్తున్నా అండి. సో ఇక్కడ చూసారా వాటర్ ఫాల్ వెళ్ళే భలే కనిపిస్తుంది. కొండలపై నుంచి ఇలా వాటర్ అనేది కిందికి డ్రాప్ అవుతున్నాయి కదండి. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ లాగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా హన్నుకి ఏజ్కి అయితే అది చాలా, వాడికి వాటర్ అనేది పైకి వచ్చేస్తాయి అనమాట. సో చాలా లోతుంది. సో హన్ను అయితే రాలేదనమాట. నేను మా హస్బెండ్ వెళ్ళి కొద్దిసేపు అనేది వాటర్ ఫాల్స్లో అయితే టైం అనేది స్పెండ్ చేసామండి. నాకు ఇప్పటి నుంచో ఒక చిన్న డ్రీమ్ ఉండేది, మా ఆంధ్ర సైడు తక్కువ ఉంటాయేమో, మరి నాకు ఐడియా లేదేమో ఎక్కడ ఉంటాయి కానీ వాటర్ ఫాల్స్ నేనైతే ఫస్ట్ టైము ఇలా వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంది కదా, దాని కింద అయితే కొంచెం టైం అనేది స్పెండ్ చేయడము. సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను మీతో చెప్పాను కదండి, అన్న వాళ్ళు పైనుంచి వస్తారు, నేను కింద వీడియో తీస్తానికి వచ్చాను అని చెప్పేసి. సో వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి కెమెరా పట్టుకుని, ఫోన్ పట్టుకుని 10 మినిట్స్ వరకు వెయిట్ చేశానండి. వాళ్ళు ఇంతసేపు చూసినా పైనే ఉన్నారు. ఇక్కడ నేను వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తా చూడండి. అదికోండి, ఏంటి అంతసేపు అక్కడే ఉంటున్నారంటే చాలామంది మనుషులు ఉన్నారంట. వీళ్ళు వచ్చేసి అరబిక్ వాళ్ళండి. నాకైతే ఇక్కడ భయం వేస్తుంది, వాళ్ళని వీడియో తీస్తున్నానేమో అంటారని చెప్పేసి అందుకే తొందరగా మళ్ళీ వాటర్ ఫాల్స్ వైపు ఫోన్ అయితే ఇటు మూవ్ చేశాను అనమాట ఇంట్లోకి. ఇక్కడ చూడండి మా హన్ను వాళ్ళు అనుకున్నాను కానీ వేరే వాళ్ళు అనమాట. సో ఈ పైప్ అనేది అసలు బెండ్ అవ్వట్లేదండి, చాలా సేఫ్గా ఉంది, సింపుల్గా వచ్చేయచ్చు అనమాట. వీళ్ళైతే బాబుకి ఫుల్గా జాకెట్ వేసారు. మా హన్ను అయితే ఈ జాకెట్ వేసుకోరా నాయన అంటే అస్సలు వేసుకోవట్లేదు. ఫస్ట్ టైం వాడు వేసుకున్నాడు కానీ నేను పెట్టడం సరిగ్గా రాకో మరేమో కానీ వాడినైతే ఇసుకిచ్చినట్లున్నాను. వాడు ఇంకా పెట్టించుకోవడమే మానేశాడు.
చాలా అంటే ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. అసలు పడిపోవటం లేదు. వాటర్‌లో బెండ్ అనేది అవ్వటం అయితే లేదు. ఇక్కడ చూసారా ఈ స్టెప్స్ పైనుంచి అంత ఎత్తుకి ఈ పైప్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి పట్టుకుని వెళ్ళేదలకి ఓపిక అయిపోతుందండి. ఇన్ని సార్లు చెప్తున్నాను అనుకోకండి. ఇక్కడ కనిపించింది కదా సైడ్‌కి అని చెప్పేసి నేను మళ్ళీ మీతో చెప్తున్నా అనమాట. ఇక్కడైతే హన్ను వాళ్ళ కోసమే చూస్తున్నా, ఇంకా రావట్లేదు. ఇక్కడ మనం ప్రతి దాని దగ్గర దానికి సంబంధించిన ఒక పర్సన్ అయితే పెడుతున్నారండి మనకి గైడ్ చేయడానికి. ఈ వాటర్ అనేది అవి బై మిస్టేక్ బెండ్ అయినప్పుడు మనం వాటర్లో పడిపోతాం కదా, ఇంత లోతు ఉంటుంది అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తుందన్నమాట. ఇంకా హన్ను వాళ్ళు రావట్లేదు ఏంటి అనుకున్నా. వీళ్ళు తర్వాత హన్ను వాళ్ళు వచ్చారు కానీ కొంచెం వీళ్ళు అడ్డం ఉండటం వలన కెమెరా అనేది తొందరగా వాళ్ళు కనిపించలేదన్నమాట. సో అదొకటి అయిపోయింది. ఇక్కడ హన్ను వాళ్ళే వస్తారు చూడండి, అదిగోండి హన్ను వాళ్ళ డాడీ అనమాట. మా హన్ను కూడా చక్కగా పట్టుకున్నాడు. భయపడుతున్నాడా అని చెప్పేసి మా హస్బెండ్ అడిగితే అదేం లేడా, ఆడు హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాడే అన్న. ఇక్కడ చూడండి వాడంతా ఇక్కడ వాడే లేచి వచ్చేస్తున్నాడు అనమాట. సో హన్నుకి ఇది బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇన్ దుబాయ్లో బెస్ట్ మెమరబుల్. ఇక్కడ ఒకసారి నాకు మళ్ళీ ఇలా వాటర్లో ఆడాలి అనిపించిందండి. సో మా హస్బెండ్ నేనైతే చిన్నగా వీడియో తీసుకుందాం మనకి గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఈ పిల్లలు చూస్తుంటే అందరూ వెళ్తుంటే మనకి కూడా వెళ్ళాలి అనిపించింది. సో ఇక్కడికి వచ్చేసి టైం అనేది 4:30 అయిపోతుందండి. ఇంకా మేము కొద్దిసేపు జూ కూడా చూడాలని చెప్పేసి దీంతో ఎండ్ చేసి ఇంకా జూ పార్క్ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. హన్నుకి యానిమల్స్ అన్న కూడా చాలా ఇష్టం అనమాట. సో వాడికి యానిమల్స్ ఇవన్నీ చూపించినట్లు ఉంటుంది రియల్గా అని చెప్పేసి అనుకున్నాము. ఎలానో పైకి వెళ్తున్నాం కదా, పైప్స్ ఇలా ట్యూబ్స్ పట్టుకుని దీన్ని కూడా ఒకసారి చివరిగా ట్రై చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోదాం. మా హస్బెండ్ అయితే అన్నారనమాట, నేను పైనుంచి జారుతాను, కిందకి ఈసారి కింద నుంచి వీడియో గుర్తుగా ఉండేది అని చెప్పారు. హన్ను నేనైతే కింద నుంచి అయితే వీడియో తీసామన్నమాట. సో చాలా బాగుంది. అలానే నేను కూడా కొద్దిసేపు అనేది టైం అనేది స్పెండ్. ఇంకా ఇక్కడ టైం వచ్చేసి 5 o'clock అయిపోయిందండి. ఇక్కడితో మేము ఇంకా వాటర్లో ఆడుకోవటం అయితే స్టాప్ చేయాలి. మార్నింగ్ ఎప్పటి నుంచో ఆడుతున్నాం. హన్ను చిన్నవాడు కదా, జలుబు అలా చేస్తుంది అని చెప్పేసి. అందులోనూ హన్నుకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి. సో చివరిగా అయితే హన్నుని ఇంకా ఇష్టం లేకపోయినా సరే వీడికి కూడా వాటర్ అంటే అదేంటో అండి చాలా ఇష్టం. చిన్నపిల్లలందరికీ అంతే కదా. సో మేము ఇంకా వాటర్లో ఇంకా దేనిలోకి లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకుని వచ్చేస్తున్నాం అనమాట. జస్ట్ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోవడము అండ్ యానిమల్స్ చూసుకుని ఇంటికి బయలుదేరిపోతామే. సో ఇక్కడ చాలా అంటే చాలా యానిమల్స్ ఉన్నాయండి. పిల్లలకి నచ్చే విధంగా ఉన్నాయి. మరీ అంత ఎక్కువ ఉన్నాయి అంటే అంత ఎక్కువ లేవు. లైక్ చిన్న జూ పార్క్ టైప్ ఉందన్నమాట. సో మనమైతే జూ పార్క్ వెళ్తున్నామండి. ఇక్కడ చూసారా చక్కగా అందరూ కూడాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అనేది స్విమ్మింగ్ డ్రెస్ ఉంటుంది కదా, అలా అయినా సరే లేకపోతే ఇష్టం లేని వాళ్ళు డ్రెస్ అనేది చేంజ్ చేసుకుని ఇంకా యానిమల్స్ చూడడానికి అయితే పిల్లల్ని తీసుకుని వచ్చారనమాట. సో అన్ని యానిమల్స్ ఉన్నాయండి. కాకపోతే కొంచెం లైను, టైగరు ఇలాంటివి లేవన్నమాట. మిగతావన్నీ కూడా ఉన్నాయి. చిన్న చిన్న యానిమల్స్ అన్నీ ఉన్నాయండి. హన్నుకి డక్ అన్నా సరే టీవీలో చూసి అమ్మ డక్ అని ఐడెంటిఫై చేస్తాడు. డక్ కూడా ఉంది. సో మంకీ హన్ను ఫేవరెట్ మంకీ అనమాట. మంకీ వస్తుందంటే భయపడుతూ ఉంటాడు. అలానే చిన్న చిన్న యానిమల్స్ అన్నీ కూడా ఉన్నాయి. హన్ను యానిమల్స్ చూసావా నువ్వు? చెప్పు అక్క వాళ్ళకి అంకుల్ వాళ్ళకి. యానిమల్స్ చూసావా? మాట్లాడు. ఎక్కడుంది మంకీ? ఎక్కడుంది? ఇక్కడ ఏంటిది హన్ను చూస్తున్నాడు ఏంటి? చెప్పు వాళ్ళకి, చెప్పు సరిగ్గా చెప్పు. అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ హన్ను. థ్యాంక్ యూ చేసుకోమని చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే డక్ అని చెప్తున్నాను కదండి. మా హన్ను అయితే ఫోన్ దగ్గరకు వచ్చి చూస్తున్నారనమాట. సో మా హన్నుతో కూడా కొద్దిగా మాట్లాడిద్దాము అని చెప్పి మాట్లాడిస్తుంటే వాడు ఏం మాట్లాడతలేదు. అదే ఇంట్లో అయితే రచ్చ చేస్తున్నా అండి. మన సబ్స్క్రైబర్స్ ఏమో ఎక్కడో ఉంటారు, పిలుస్తారేమో మా హన్నుని పంపిద్దామంటే మీరు అసలు పిలవట్లేదండి. సో పిలవపోయారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి అవి కోడిలండి, కోడి ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం అన్నీ పెట్టారనమాట. చిన్న చిన్న యానిమల్స్ మాత్రమే పెట్టారనమాట. ఇక్కడైతే మొత్తం చూసుకుంటూ నిదానంగా వెళ్తున్నాము. ఆల్మోస్ట్ టైం అనేది ఇక్కడ ఎండాకాలం కదండి మాకు. దుబాయ్లో ఇప్పుడు సమ్మర్ నడుస్తుందన్నమాట. సో మనకి పొద్దు అనేది ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ 7 వరకు
ఫుల్ లైటింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను వీడియో షూట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోతుందండి టైము. ఇక్కడ హన్ను ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాను కదా, హన్నుకి ఈ మంకీ అంటే చాలా భయము, కాకపోతే వీడికి మంకీ అంటే ఇష్టం అనమాట. రెండు ఉన్నాయి. ఎందుకంటే హన్ను చేసే పనులు కూడా అన్నీ కోతి పనులేనండి. మంకీ ఎలా చేస్తుందో సేమ్ మా ఇంట్లో అలానే చేస్తాడు. ఇక్కడైతే మంకీ దగ్గర నుంచి రాడంట. ఫస్ట్ అయితే చూసినప్పుడు భయపడ్డాడు, కానీ ఆ తర్వాత ఇక్కడైతే అమ్మ మంకీ అంటున్నాడు. ఇక్కడ మా హన్ను మాటలు వినిపిస్తా చూడండి. హన్ను, మంకీ ఏది? మంకీ ఏది? అదిగదిగో మంకీ. నీకు ఇష్టమా మంకీ అంటే? కాకినా? కాకి కాదమ్మా అది. ఇదేంటిదా అన్ను? ఏంటిది? మంకీనా? మంకీకి ఫుడ్ అనేది ఫీడ్ చేయవా నువ్వు? మరి మంకీని అడుగు ఆమె తిన్నదా అని. మంకీకి ఆమె పెడుతున్నావు కదా నువ్వు అక్కడ. సో కుక్కురే ప్యాకెట్ పెడుతున్నావా మంకీకి? ఏమి ఇస్తున్నావు మంకీకి చెప్పు. అంకుల్ వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి, అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి చెప్పు. మంకీకి నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు వాళ్ళకి. చెప్పు హన్ను, నీకు మాటలు వచ్చు కదా. మంకీ అదిగో మా హన్ను అయితే నాతో చెప్తున్నాడు, మంకీ కుక్కరే ప్యాకెట్ ఇవ్వమ్మా అని చెప్పేసి. అది కుక్కరే తిందు అంటే అక్కడి నుంచి రాడయ్యే. సో కుక్కరే ఇచ్చినాక తర్వాత ఇంకా అది తినిపోయినా మేమైతే కొన్ని కుక్కరీలు అక్కడ పెట్టాలండి. సో అక్కడ పెట్టయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడితో అయితే మా డ్రీమ్ ల్యాండ్ పార్క్ అనేది, వాటర్ పార్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. లోకల్లో ఎవరన్నా ఉన్న వాళ్ళైతే, విత్ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళైతే పిల్లలతో వెళ్తే పిల్లలు అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు 1000 సబ్స్క్రైబర్సే రాలేదు. ఈ వీడియోతో 1000 వస్తారేమో అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ర్యాబిట్స్ అలానే తాబేలు అండి. సో తాబేలు అనేది కరిస్తే చాలా కరిసిద్ది అంటారు కదా, నాకు ఎందుకు అక్కడ ర్యాబిట్లను పెట్టారనేది అర్థం కాలేదు. అలానే ఒంటి ఇక్కడ మీకు ఈత చెట్లు టైప్లో కనిపిస్తుంది కదండి. ఈత చెట్లు అనుకుంటే మనం పొరపాటేనండి. దుబాయ్ అంటే ఎక్కడ చూసినా ఈ విధంగా ఈత చెట్లు టైప్లో ఖర్జూర పళ్ళు చెట్లు ఉంటాయి అన్నమాట. సో ఖర్జూర పళ్ళు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. చెట్టుపై నుంచి మనకి ఈతకాయలు అవి తయారైపోతే మనకి రాలిపోతూ ఉంటాయి కదండి. సేమ్ అలానే ఇక్కడ ఖర్జూర పళ్ళు కాడ అలా తయారైపోయి రాలిపోతాయి అనమాట. వాటిని ఎవరు పట్టించుకోరు. సో మనకి తిందామంటే ఖర్జూర పండు అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది అందరికీ అందుబాటులో ఉంటుంది అంటే కొంతమందికి ఉంటుంది. సో అందుబాటులో లేని వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నానండి, వేరే ఉద్దేశం కాదు. సో ఇక్కడైతే ఖర్జూర పండు కింద ఇలా రాలిపోద్దంటే అలా రాలిపోద్ది, దాన్ని పట్టించుకునే నాదుడే ఉండడు అనమాట. సో చాలా టేస్ట్గా ఉంటుంది. సో నిజం చెప్పాలంటే ఖర్జూర పండు అంటే నాకు ఇష్టం ఉండదండి. ఇవన్నీ చూసా మరి లేకపోతే నాకు ఆ ఫ్రూట్ అంటే ఇష్టం లేకు, కానీ ఖర్జూర పండు అనేది నేను అసలు ఎక్కువ తినను. సో ఇక్కడి నుంచి అయితే మనం ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. హన్నుకైతే అది డ్రెస్సు చేంజ్ చేశాను, వాటర్లో బాగా ఆడాడు కదా, వాడికి కూడా చిరాకు వచ్చేసింది. అమ్మ నా డ్రెస్ తడిసిపోయింది, తీసేయి అని చెప్పి అన్నాడు. సేఫ్టీ కోసం అయితే నేను హన్నుకి 2 డ్రెస్సెస్ అలా నార్మల్లీ పట్టుకెళ్ళానండి. సో వాడు స్విమ్మింగ్లో ఆడిన తర్వాత వాటర్లో చేంజ్ చేయడానికి ఉంటుంది, ఫుడ్కి అలా తినడానికి వెళ్ళినప్పుడు. సో వాడైతే చేంజ్ చేయమని అడిగినప్పుడు చేంజ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడితో అయితే వీడియో అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళేటప్పుడు చేతికి ట్యాగ్ టైప్లో వేసేస్తారనమాట. మా హన్ను హ్యాండ్కి కనిపిస్తుంది చూడండి వాళ్ళు. సో మనం రిటర్న్ వెళ్ళిపోయేటప్పటికి అది కట్ చేస్తారనమాట. ఇక్కడ నా హ్యాండ్ అండి, నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వాడు వేసేటప్పుడు ఈ ట్యాగ్ వేసేటప్పుడు వేయించుకున్నాడు అనమాట. తీసేటప్పుడు నాకు తీయొద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఇది కట్ చేస్తారని చెప్పేసి నాతో చెప్పాడు, వాళ్ళ డాడీతో చెప్పారు. ఇంకా పొద్దున్న నుంచి ఇంకా నిద్రపోలేదు కాబట్టి వాడు ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా వాళ్ళ డాడీ అనేది కార్ తీసుకురాగానే హన్నుకి బాగా నిద్ర వచ్చేసింది అనుకుంటా, కార్లో నిద్రపోయాడు అనమాట. అలానే వీడు కార్లో నిద్రపోక ముందు వీడియో అండి. సో వాళ్ళ డాడీ అనే కార్ కోసం వెళ్తున్నప్పుడు నేను హన్ను అయితే ఇక్కడ టైం అనేది స్పెండ్ చేసాం కార్ వచ్చేంత వరకు. సో హన్నుకి న్యూ ఫ్రెండ్ అనమాట, పిల్లతో అయితే చాలా బాగా ఆడాడు. హన్నుకి ఎవరితో అయినా కలిసిపోయే అలవాటు చాలా ఎక్కువ ఉంటుందండి. సో అదైతే నాకు వాళ్ళు నచ్చుతుంది. వాళ్ళు వీళ్ళు అని ఉండదు, వాడికి అలా ఆటలు కావాలి. సో ఎవరితో అయినా కలిసిపోతాడు. ఇక్కడ వచ్చేసి మా డ్రీమ్ ల్యాండ్ ఇక్కడ మెన్షన్ అయింది కదండి, డ్రీమ్ ల్యాండ్ వాటర్ పార్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. హన్ను అయితే నిద్రపోయాడు అనమాట. మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇక్కడ నాకు చిన్న విషయం బాధ అనిపించిందండి.
అది ఏంటిది అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఎడారనమాట. మనకి దుబాయ్ అంటేనే ఎక్కడ చూసినా ఇలా ఇసుక గుట్లు, ఎడారి ఉంటది. అది కామన్ అనుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నా. వంటలు ఎక్కువ ఉంటాయి కదండీ! సో, వంటల్ని మలయడానికి ఐ థింక్ అతను మన ఇండియన్ పర్సనే అయ్యుంటాడు. బాగా ఎండగా ఉంది. ఆల్మోస్ట్ 7 అయిపోతుందనుకుంటా. అయినా సరే ఎండగానే ఉంది. ఇంకా మధ్యాహ్నం అలా వంటలు కాస్తా ఉంటారు కదా! అంత ఎండలో ఎలా ఉంటారా అని చెప్పేసి చిన్న బాధ అనిపించింది ఈ వీడియోలో. సో, మేమైతే ఇంటికొచ్చేసామండి. ఇక్కడితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.